చందమామ కథ జువ్వి చెట్టు ఆత్మ. 800 ఏండ్ల క్రిందట విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి 33 మండపాలుండేవి. గోపురం మీది బొమ్మలు, గుడి లోపల విగ్రహాలు కలిసి మొత్తం 33,333 స్వరూపాలు అని వాడుక. ఈ గుడి కట్టకముందు ఆ సమీపంలో ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు ఉండేది. ఆమడ దూరం వ్యాపించిన దాని నీడన చిన్నపిల్లలు ఆడుకునేవారు. బాటసారులు అక్కడ విశ్రమించి అలసట తీర్చుకునేవారు. గ్రామ పెద్దలు తీర్పులు తీర్చేవారు. ఇలా ఉండగా వంతెన ఒకటి నిర్మించటానికని ఈ జువ్వి చెట్టు పడగొట్టమని రాజుగారు ఆజ్ఞ అయ్యింది. ఆ ఊరిలోనే ఆ జువ్వి చెట్టు సమీపాన సుధన్వుడు అనే ఒక రైతు ఉండేవాడు. 100 ఏండ్లు నిండిన ఈ మహావృక్షాన్ని కొట్టివేయటమా? ఎంతమంది జీవులకు ఇది అండగా ఉంటున్నది, ఎన్ని ప్రాణులకు ఇది ఆనందాన్ని కలిగిస్తున్నది. ఇటువంటి దాన్ని కొట్టడానికి చేతులు ఎలా వస్తాయి? దీన్ని కొట్టవద్దు. దీనికి బదులు ఎంత కలప కావాల్సి వస్తే అంతా మా తోటలో చెట్లు కొట్టుకొని వినియోగించుకోండి అని అతడు రాజుకి మనవి చేసుకున్నాడు. రాజు సమ్మతించాడు. అంతటితో ఈ సమస్య ఆగిపోయింది. కొన్నాళ్ళైన తర్వాత ఒక సాయంకాలం సుధన్వుడు పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా జువ్వి చెట్టు కింద త్రిలోక సుందరి అనతగిన ఒక చిన్నది కనపడింది. ఆమె అపురూప సౌందర్యానికి అతడు నివ్వెరపోయాడు. అతడు పలకరించుదామని అనుకునే అంతలో ఆమె అదృశ్యమైపోయింది. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. చిత్రమైన ఈ చిన్నది ఎవరు? ఈ సమస్య అతని మనస్సుని పూర్తిగా ఆవరించేసింది. మరునాడు మామూలుగా పొలం వెళ్ళాడు, కానీ పని తోచలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చిన్నది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. సుధన్వా, నీ తాత తండ్రుల నుండి నిన్ను నేను ఎరుగుదును. నీ కుటుంబం మంచి సంప్రదాయం కలది. నీవు మంచి హృదయం కలవాడవు. ఒక్క వాగ్దానం చేస్తే నిన్ను పెళ్ళాడి నీ చరణదాసిగా ఉంటాను అని తన మనస్సుని వెల్లడించింది. నేను చెయ్యవలసిన ఆ వాగ్దానం ఏమిటో చెప్పు అన్నాడు సుధన్వుడు. అందుకామె, ఎన్నడూ నా పుట్టుపూర్వత్రాలు నీవు ప్రశ్నించకూడదు. పని కలిగినప్పుడు నా అంతటా నేనే చెప్తాను అన్నది. అతడు అంగీకరించాడు. వారికి వివాహం అయింది. ఏడాది కల్లా పనసపండు వంటి ఒక బిడ్డడు పుట్టాడు. బిడ్డడికి 5 ఏళ్ళు వచ్చినాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఇంతలో మునపటిలాగానే మళ్ళీ రాజాజ్ఞ వచ్చింది. విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని, అందుకుగాను ఈ జువ్వి చెట్టు కలపే కావాలని, ఇందుకెవరూ ఆటంకపరచకూడదని. పనివాళ్ళు వచ్చారు. పదునైన గొడ్డలు తెచ్చారు. చకచకా చెట్టు కొట్టివేస్తున్నారు. ఎన్నేళ్ల నుంచో కను పండువుగా ఆ ప్రదేశమందు నివసిస్తూ ఎట్టి ప్రతిఫలము ఆపేక్షించకుండా లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే ఆ మహావృక్షాన్ని తమ వాడి గొడ్డలతో చకచకా కొట్టివేస్తున్నారు. రాజాజ్ఞ అనడానికి ఎవళ్ళ వల్లనవుతుంది? మరి కొన్నాళ్ళు గడిచినాక ఒకనాటి రాత్రి చెట్టు కొట్టే శబ్దం వినిపించింది సుధన్వునికి. భార్య వచ్చి అతని పక్కలోనే కూర్చొని ఉన్నది. కళ్ళనీళ్లు కడవల కొద్దీ ఆమె చెంపలపైనకు జారుతూనే ఉన్నాయి. సుధన్వా, ఇది కల కాదు సుమా. నేను చెప్పే మాటలు నమ్ము. నా మాట అందు గౌరవం ఉంచావు. ఈ 6 ఏళ్ల నుండి నా చరిత్ర అడగకుండా ఊరుకున్నావు. అయితే ఆ రహస్యం వెల్లడించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. నేను ఈ మహావృక్షం యొక్క ఆత్మను. నిన్ను చిరకాలం సేవించుకొని సుఖపెట్టుదామనుకున్నాను. కానీ విధి విలాసం వేరుగా ఉన్నది. పనివాళ్ళు కొట్టే ఒక్కొక్క గొడ్డలి దెబ్బ చెట్టుకు కాదు, నా శరీరానికి తగులుతున్నది. నేను భరించలేకుండా ఉన్నాను. నాకు కాలం సమీపించింది. ఇంక కొంచెం సేపటిలో చెట్టు పడిపోతుంది. నేను చచ్చిపోతాను. చిట్టివాడి చేష్టలు కల్లారా చూడాలనుకున్నాను, కానీ నాకు ప్రాప్తం లేదు. నా పేరుగా వాణ్ణి జాగ్రత్తగా పెంచుకో. నీవు మంచి హృదయం కలవాడవు. నిన్ను దైవం కాపాడతాడు. ఇక సెలవు అంటూ భర్త పాదాలకు భక్తితో నమస్కరించి అంతర్హితురాలైంది. సుధన్వుడు లేచాడు. బిడ్డడు కూడా లేచాడు. తల్లి కోసం ఏడ్చి రాగాలు పెట్టాడు. పాపం. తండ్రి ఓదార్చాడు. తండ్రి కొడుకులు చెట్టు ఉండే ప్రదేశం చేరుకున్నారు. అప్పటికప్పుడే పనివాళ్ళు చెట్టు కొట్టేశారు.
సంపద అంతా చెలిపివేసి గుట్టవేశారు. బ్రహ్మాండమైన మొండెం భూమి మీద పడి ఉన్నది. సుధన్వుడు కొడుకు ఆ దృశ్యం చూసి వలవలా ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలీదు. పక్కనున్న నదిలోకి ఆ మాను దొర్లించుకుపోవాలి. 100 మంది కలిసి తోశారు. మాను కదలలేదు. ఊళ్ళో అందరూ వచ్చి కదిలించారు. అది బెసగలేదు. పై గ్రామాల నుండి మహాబలశాలులు ఎంతోమంది వచ్చారు, ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఏమిటి విడ్డూరం అంటూ అందరూ తెల్లబోయారు. ఆ రాత్రి రాజుకి కల వచ్చింది. సుధన్వునికి ఆ మహావృక్షానికి గల సంబంధం వెల్లడయింది. వెంటనే రాజు మేల్కొన్నాడు. చెట్టు కొట్టవద్దని సుధన్వుడు ఎందుకు ప్రాధేయపడ్డాడో ప్రజలకు తెలియజెప్పాడు. ఇప్పుడు ఏమనుకుంటే ఏమున్నది ఇంకా? రాజు సుధన్వుడికి క్షమాపణ కోరాడు. సుధన్వుని సలహా పైన అతి వైభవంగా పూజలు ఉత్సవాలు జరిపించాడు. మాను మళ్ళీ కదిపి చూశారు కానీ అది కదల్లేదు. అప్పుడు సుధన్వుడు బిడ్డడితో, నాయనా, అమ్మను పలకరించు. నీవంటే అమ్మకు ప్రాణం, నీ మాట కాదనదులే అన్నాడు. తండ్రి కోరిన ప్రకారం అప్పుడు చిట్టివాడు మానుపైన చెయ్యి వేసి, అమ్మా అమ్మా అని పిలిచాడు. ఆ వెంటనే మాను కదిలింది. వేల కొద్దీ బలశాలులు మిటకరించలేని ఆ మాను చిట్టివాడు చెయ్యి వేయగానే ఇట్టే కదలటం చూసి అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై జలజల కన్నీరు రాల్చారు. తరువాత ఆమె పేరుతోనే రాజు ఆ జూవి చెట్టు కలప ఉపయోగించి ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. విక్రమరాజపురంలో 800 ఏండ్ల క్రిందట 33 మండపాలతో 33,333 విగ్రహాలతో వెలసిన ఆ గొప్ప దేవాలయం ఇదే. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత ముద్దా సోమప్ప శాస్త్రి గారు, పరశువాకం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.